పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఎన్నో యాగాలు చేసుకున్నాం, యజ్ఞాలు చేసుకున్నాం, చక్రాలు చేసుకున్నాం. మరి ఇవన్నిటి నుంచి మనకు వచ్చే లాభాలేంటి, ధ్యానం అంటే ఏంటి, ఇవన్నీ అంశాలు మనం ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు భీమనేని వంశీకరణ్ గారు. ఆయన ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్, అలాగే ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ ఆయన చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తితో మనం మాట్లాడి ఇవన్నీ అంశాలు ఆయనతో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. ఎస్ సార్, మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 జరుపుకుంటున్నాం. దీనికంటే ముందు మరి ఎన్నో యాగాలు, చక్రాలు ఇవన్నీ కూడా జరుపుకున్నాం. సో ఇలాంటి ఒక గ్రూప్ యాక్టివిటీ చేయడం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటంటారు? పత్రికారు ముందు ఫస్ట్ చేసిన యజ్ఞాలు, ధ్యాన యజ్ఞాలు జరిగేవి. ఎస్. అసలు యజ్ఞమైన, యాగమైన, చక్రమైన ముందు యజ్ఞాలు జరిగినాయి, తర్వాత ధ్యాన మహాచక్రాలు జరిగినాయి, ఇప్పుడు ధ్యాన యాగం జరుగుతుంది, పత్రిజీ ధ్యాన యాగం జరుగుతుంది. వీటన్నిటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే, గ్రూప్ ఆఫ్ సోల్స్ని, స్పిరిచువల్ గ్రూప్ ఆఫ్ సోల్స్ని ఒక చోట గ్యాదర్ చేయడం ఒకటి మొదటి పాయింట్. 2, వాళ్ళతో సామూహిక ధ్యానం చేయించడం. విశ్వశాంతి కోసమే జరుగుతుంది ఇదంతా. విశ్వంలో ఉన్న సరికాని ఎనర్జీస్ని రిలీజ్ చేయడానికి జరిగే సామూహిక ధ్యానం. ఎస్. డే 1 నుంచి, అంటే ధ్యాన యజ్ఞాల నుంచి, ధ్యాన యాగాల నుంచి, ధ్యాన ఏది జరిగిన ఈ ప్రోగ్రాంలు అన్నింటిలో ఖచ్చితంగా కామన్గా ఉండేది కనీసం 3 గంటల ధ్యానం. ఎస్. ప్రతి పేరు మారినా అదైతే కామన్ ఇంట్లో ఉంటుంది. సో అక్కడ జరిగే ఆ ఎనర్జీ ప్రాసెసింగ్ వల్ల యూనివర్స్లో చాలా మార్పులు జరుగుతాయి. ఎక్కడో ఉన్న వారికి ఈ వైబ్రేషన్ అంది వాళ్ళల్లో చైతన్యం యాక్టివ్ అవుతుంది. ఓకే. అంటే మీకు ఇలా చెప్పాలంటే, ఒక పక్షి ఉందనుకోండి, ఒక పక్షి ఇక్కడ ఉంటుంది, ఇంకో పక్షి అక్కడ ఉంటుంది, ఇంకో పక్షి అక్కడ ఉంటుంది. ఈ పక్షికి ఏదన్నా ప్రాబ్లం రాగానే ఈ పక్షి అలర్ట్ చేస్తుంది, ఈ పక్షి అరుస్తుంది. అలాగా ఒక కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఓకే. అలాగా సోల్స్ కూడా గ్రూప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఎక్కడో ఉన్నవారు, ఎక్కడో ఉన్న వీరు, ఎక్కడో ఉన్న వీరు ఈ యజ్ఞాలు జరగడం వల్ల, యాగాలు జరగడం వల్ల, అక్కడ జరిగే సామూహిక ధ్యానం వల్ల వాళ్ళ ఫ్రీక్వెన్సీలు కనెక్ట్ అవుతాయి. ఓకే. కనెక్ట్ అయ్యి వాళ్ళ చైతన్యం వికసించడం మొదలు పెడుతుంది. అలాగే ఈ ధ్యాన మహాయాగంలో కానీ ఇలాంటి సమిష్టిగా జరిగినప్పుడు వీళ్ళ ఫ్రీక్వెన్సీలో కూడా మార్పులు వస్తాయంటారు, ఇండివిజువల్ లెవెల్లోనూ, అలాగే ఈ జరుగుతున్న క్షేత్రంలో కూడా. అంటే దీని చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్స్ రేడియస్, 20 కిలోమీటర్స్ రేడియస్లో కూడా ఉన్న వాళ్ళందరికీ, నివసిస్తున్న వాళ్ళల్లో కూడా మార్పులు వస్తాయంటారా? అంటే నేను అదైతే చెప్పలేను, ఎందుకంటే నాకు అది అవగాహన లేదు. ఓకే. నేను అంగీకరించను కూడా అది. ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఆ పక్కడు ఏమో మారడు. ఇప్పుడు కర్తాల్లో ధ్యానం చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాలందరూ మంచి వాళ్ళు అయిపోవడం అట్లేం ఉండదు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవడైతే ఎవడైతే ఆత్మ విజ్ఞాని ఉన్నాడో వాడు హిడెన్గా ఉంటాడు అనమాట. ఓకే. వాళ్ళు యాక్టివ్ అవుతారు. అంటే డార్మెంట్గా ఉన్న వాళ్ళు యాక్టివేట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప మిగతా మారరు. మీరు కాశీ గంగా జలం ఒక చుక్క తాగినా చాలు మోక్షం అంటారు కదా. మరి కాశీ ఒడ్డున నివసించే వాళ్ళందరికీ మోక్షం వచ్చిందా? రాలేదు. కాశీలో ఉండే వాళ్ళకే రాలేదు. అంటే అది మనం హయ్యర్ సోల్స్ అన్ని భూమి మీదకి వచ్చి అక్కడక్కడ ఉంటాయి. ఓకే. ఉండి అవి ఏం చేస్తాయి అంటే మారువేషంలో ఉంటాయి. వాళ్ళకి తెలీదు, రకరకాల జన్మల్లో ఉంటారు, వాళ్ళ ప్రభావాల్లో ఉంటారు, చుట్టూ సమాజము ఉంటూ మాంసం తింటూ అందులో జీవిస్తూ అలా ఉంటారు. ఎప్పుడైతే ఈ జ్యోతి, ఈ ధ్యాన జ్యోతి వెలిగిందో అవన్నీ యాక్టివ్ అవుతాయి. ఓకే. దీన్ని మన మిలిటెంట్ భాషలో చెప్పాలంటే స్లీపింగ్ సెల్స్, స్లీపర్ సెల్స్ అంటారు వాళ్ళని. అవునవును, కరెక్ట్. వాళ్ళు మిలిటెంట్ స్లీపర్ సెల్స్ అనమాట. అవును. వాళ్ళు స్లీపింగ్ మోడ్లో ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఒక సభ పెట్టి యాక్టివ్ చేసి మెసేజ్ ఇచ్చారో వీళ్ళందరూ రివర్స్ అయిపోతారు. అలాగా స్పిరిచువాలిటీలో స్లీపర్ సెల్స్, మెడిటేటర్లు అందరూ, వీళ్ళందరూ వివిధ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ హయ్యర్ సోల్స్ వాళ్ళందరూ. ఎప్పుడైతే పత్రికారు అందరినీ కూర్చోబెట్టేసి ధ్యానం చేయించి ఒక యజ్ఞం చేశారో ఇక్కడ నుంచి వెలువడే శక్తి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓకే. అంతే. ఆవిడ పక్కనే ఇంకోటి ఉండొచ్చు, వాడు కనెక్ట్ అవడు, వాడు మామూలుగానే ఉంటాడు. ఎవరైతే హయ్యర్ సోల్ అయి ఉండి మామూలుగా జీవిస్తాడో వాడు కనెక్ట్ అవుతారు. ఇది మొదటి లాభం. అంటే ఇక్కడ జరిగే ఒక యజ్ఞం వల్ల, ఈ ధ్యాన మహాయాగంలో మన కర్తల్లో జరిగే ఈ సామూహిక ధ్యానం వల్ల భూమి మీద ఉండే స్లీపింగ్ మోడ్లో ఉన్న మెడిటేటర్స్ యాక్టివ్ అవుతారండి. ఓకే. ఇది ఫస్ట్. దీని ఎనర్జీ షిఫ్టింగ్ అనుకోండి, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, ఏ రకరకాల పేర్లు పెట్టుకోండి. ఓకే. నెంబర్ 2, ఈ ఎవరైతే చేయడానికి వచ్చారో అందులో లోయర్ ఎనర్జీ గాళ్ళు, లేకపోతే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ గాళ్ళు అందరూ ఉంటారు.
అంటే రకరకాల వ్యక్తులు రకరకాల వస్తూ వ్యక్తులు వస్తారు. Hmm. వాళ్ళందరూ అయ్యర్ మాస్టర్సే, కానీ రకరకాల జీవనాల్లో ఉన్నారు కదా, Hmm. రకరకాల సాంగత్యాల్లో ఉన్నారు అవును కాబట్టి కరెక్ట్. వాళ్ళు వస్తారనమాట. వాళ్ళందరూ సెట్ అయిపోతారు. అంటే ఇప్పుడు 10 వాటర్ ట్యాంకులు ఉన్నాయండి. 10 వాటర్ ట్యాంకులకి లైన్ కలిపేసి ప్యారలల్లో మనం కనెక్షన్స్ ఇచ్చాము. ఒక వాటర్ ట్యాంక్లో నీరు నింపితే మిగతా వాటర్ ట్యాంకులో కూడా వెళ్ళిపోతుంది, అవును కనెక్షన్ ఉంది కాబట్టి. అలాగనమాట. ఓకే. సో ఈ సామూహిక ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే లోయర్ ఎనర్జీస్తో, లోయర్ సరికాని భావాలతో ఉన్నారో వాళ్ళు సెటరేట్ అయిపోతారు. అక్కడ జరిగే సాధన వల్ల కానీ, అక్కడ జరిగే సత్సంగాల వల్ల కానీ, అక్కడికి వచ్చే మాస్టర్స్ వల్ల కానీ. అందుకే మీరు మన కడతాల్ ప్రోగ్రామ్కి వెళ్ళి మారిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. నేను అందుకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. చెప్పండి. 2012లో TV9లో మీడియాలో మన దాన్ని చాలా బ్యాడ్గా చెప్తూ ప్రచారం చేశారు అప్పట్లో. అది కడపలో ఒక మేడం ఉంది, ఆమె పేరు లక్ష్మి అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. ఆమె నాకు స్వయంగా చెప్పింది అనుభవం. ఇది చూసి ఏంటి ఇలా జరుగుతుందా, అసలు అదేంటో చూద్దామని వచ్చింది ఆమె. ఓకే. అంటే ఇంత నెగిటివ్ గా ప్రచారం జరుగుతుంది కదా, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ఏం జరుగుతుంది. ఈయన ఎవరో గురువు అంట, పత్రికారంట, ఇలా ఉన్నాడంట, అలా ఉన్నాడంట, అదేంటో చూద్దామని వచ్చింది. చూద్దామని వచ్చిన తర్వాత ఆమె ఒక టాప్ మాస్టర్ గా మారిపోయింది. ఓకే. అది నాకు వంట అనిపించింది. ఎలా సాధ్యమైంది అది అంటే ఆ యాగం యొక్క. అందుకని హయ్యర్ సోల్ అయ్యుండి, ఇది మెయిన్ పాయింట్. ఓకే. మీరు ఇక్కడ చాలా మంది తప్పుదోవ పడతారు. ప్రపంచంలో అందరూ మారుతారు అనుకుంటారు, మారరు. ఓకే. వాడు హయ్యర్ సోల్ అయ్యి ఉండి, వాడు ఒక మామూలు జీవనంలో ఉండి, మామూలు మనుషుల మధ్య ఉండి, స్లీపింగ్ మోడ్లో ఉన్న తన యొక్క కాన్షియస్నెస్ ఈ యొక్క చక్రాల వల్ల, ఈ యొక్క మహాయజ్ఞాల వల్ల యాక్టివ్ అవుతుంది. ఓకే. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి. అందుకని మనం ఏం చేయాలి, ఎవడు స్లీపింగ్ మోడ్లో ఉన్నాడో ఎవడో తెలియదు కదా, అందరినీ ఇన్విటేషన్ ఇస్తాం, అందరూ వస్తారు, చక్కగా ధ్యానం చేస్తారు. ఇది మొదటి లాభం. ఓకే. ధ్యాన మహాయజ్ఞాల్లో జరిగే మొదటి లాభం. అందుకని పత్రికలు ఏం చేస్తారంటే ప్రతి ఊర్లో మినీ యజ్ఞాలు పెట్టారు, చాలా జరిగినాయి. సో ఫస్ట్ ధ్యాన యజ్ఞాలు, తర్వాత ఏమో మహాచక్రాలు, తర్వాత ఇప్పుడు మహాయాగాలు, ఇప్పుడు హయ్యర్ డైమెన్షన్లో. సో ఆ సందర్భంగా చాలా మంది యాక్టివ్ అయ్యారండి. నాకు తెలుసు కదా, భర్త భార్య ఎదురు వచ్చారండి. భర్త తిడతా ఉంటాడు ఆమెని, నన్ను కడతాలు తీసుకెళ్ళు, నేను వెళ్తానంటే ఆడికి అనుమానం అనమాట, ఆమెను పానీయుడు. సరే నేను తీసుకెళ్తాపా, అక్కడ సంగతి ఏంటో చూద్దామని వచ్చి ఈరోజు అతను టాప్ మాస్టర్ అయిపోయాడు. ఓకే. అతను ఎంతో పని చేస్తున్నాడు. ఇలాంటి కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఆ కడతాల క్షేత్రంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆ నెగిటివ్ ఫోర్స్లో కూరుకుపోయి ఉన్నోళ్ళు మారిపోతారు. ఓకే. అది అక్కడ జరిగే అద్భుతం. అంటే నెక్స్ట్ ఇక్కడ చాలామంది అంటే ఇలాంటి ప్రోగ్రాంలో మనం చాలాసార్లు ఏం చూసామంటే గురువులను కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటాం. మరి ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మన గురువుని ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకుంటూ ఉంటాం. ఇది జ్ఞానం తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఒక గురువు ఒక డైరెక్షన్లో చెప్తే ఒక గురువు ఇంకో డైరెక్షన్లో చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకున్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో కదా. కన్ఫ్యూజన్ అవ్వాలి. ఓకే. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, కన్ఫ్యూజ్ అవ్వాలి. చెనక్కాయ ఉంది, గింజ ఉంది, మొక్క రావాలంటే గింజ పగలాలి కదా, పాల్గొండ మొక్క వస్తుందా, అలాగే కన్ఫ్యూజ్ అయి తీరాలి జనం, ధ్యానులు. వాడికి పిచ్చి లేస్తుంది అనమాట. ఈయనేమో ఒకసారి చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడది శ్రీశైలంలో ధ్యాన యజ్ఞం జరుగుతుంది. అప్పట్లో ధ్యాన యజ్ఞాలు అవి. ఒక స్వామీజీని పిలిచారు, శ్రీధర్ స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నాగ భక్తుడు అనమాట. ఆయన పత్రిసారు ఆయనకి గౌరవం ఇచ్చారు, వచ్చారు, స్టేజ్ మీద కూర్చున్నారు, ఆయన స్పీచ్ ఆయన ఇచ్చారు. మీ వాళ్ళతో నేను కాసేపు ధ్యానం చేస్తానండి అన్నాడు. ఓకే అన్నారు. ఆయన నాగరాజ 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 పాట అందుకున్నాడు. మన వాళ్ళందరూ ధ్యానం చేస్తూ నాగపాములు ఊగేశారండి. మామూలుగా ఇలా ఊగి ఇలా ఊగి, కొంతమంది ఇలా ఇలా అన్నారు. అంత చాలా అద్భుతంగా చేశారు. అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంతకుముందు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఏ దైవ రూపాన్ని ఊహించద్దు అది అని చెప్పారు. ఈయన వచ్చి అక్కడ నాగరాజ నా పాట పాడాడు, నాగేంద్రుడిని ప్రార్థించండి అన్నాడు. ఆయన వర్షన్ ఆయన చెప్పారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడికి కన్ఫ్యూజ్. ఏం కన్ఫ్యూజు, ఇది చేయాలా ఇది చేయాలా. పత్రిసార్ ఎందుకు ఇలా చేస్తాడు అంటే, పత్రిసార్ అంటే గురువు పని ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడమే. ఆ కన్ఫ్యూజన్ నుంచి వాడి బయటికి రావాలి. ఒకడు వచ్చి అడిగాడు, గురువుగారు నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆ నాగరాజ ధ్యానం చేయాలా, నాగ ధ్యానం చేయాలా, ఈ ఆనపనిసత్ ధ్యానం చేయాలా అన్నాడు. గురువుగారు ఏం చెప్పాడంటే, నాయన ఇది ఒక 40 రోజులు చేయి, అదొక 40 రోజులు చేయి, నీకు ఏది బాగుంటే అది చేయి అన్నాడు. వావ్, ఎక్సలెంట్ ఆన్సర్. దట్ ఈజ్ పత్రిజీ. అంతేగాని ఇది నాది ఇదే చేయి అని చెప్పడం. ఒక సోల్ ఎవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని కన్ఫ్యూజ్ వచ్చినప్పుడే కదా క్లారిటీ వస్తుంది. దాని కన్ఫ్యూజ్ నువ్వు తీరిస్తే
దానికి ఏం క్లారిటీ వస్తుంది? మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అందుకని జడ్జి చేయరాదు. ఓకే. వాడిని అవ్వని, నీ సొమ్మేం పోయా, నేర్చుకుంటాడు, కింద పడతాడు, మీద పడతాడు, కొన్ని రోజులు నాగరాజు అని తిరుగుతాడు. ఈ నాగరాజు వల్ల ఏం లాభం లేదురా, ఆనపనిసతే బెటర్ అని తెలుసుకుంటాడు కదా. అవునవును, కరెక్టే. అందుకని డూ యువర్ డ్యూటీ. అందుకని పత్రి సార్ ఏం చేస్తారంటే ప్రతి మాస్టర్ని, ప్రతి గురువుని రెస్పెక్ట్ చేసి ఇన్వైట్ చేసి వాళ్ళ తత్వాన్ని వాళ్ళని చెప్పనిస్తారు. ఓకే. మరి పత్రి సార్ ఆపేయచ్చు కదా. అప్పుడు ఆయన ధ్యానం చేస్తుంటే, ఆ భజన చేస్తుంటే, ఆల్మోస్ట్ భజన అది, ఈయన భజన చేస్తున్నారు, వాళ్ళు భజన చేస్తున్నారు అని ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే, ప్రతి ఒక్కడు తను ఏం పొందాలో, తను ఏం నేర్చుకోవాలో తన యొక్క ఆత్మశక్తిని బట్టి పొందుతాడు. వాడి శక్తిని పొందనీయకుండా మనం కనుక వెళ్ళి ఇదే చెయ్యి అని చెప్పామనుకోండి, వాడు అట్టే నేర్చుకుంటాడు, కానీ ఆత్మ వికాసం జరగదు. ఓకే. నీకు బానిస అయిపోతాడు. స్పిరిచువాలిటీలో బానిస ఉండకూడదు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి, ఆత్మ యొక్క వికాసం దాని నుంచి జరగాలి. ఓకే. అందుకని పత్రి సార్ అందరు గురువుని పిలుస్తారు, అందరినీ తెలుసుకోమంటారు, అందరిని వినమంటారు. నచ్చకపోతే వదిలేస్తాం. ఎస్. మనకు నచ్చలేదు, ఇప్పుడు ఎవరో గురువు వచ్చాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, నచ్చలేదు, వదిలే, ఎందుకు తీసుకోవాలా మనం? నీకు ఏది కావాలో నీకు తెలీదా? అసలు ఏమండి, ప్రతి ఒక్కళ్ళు పక్కడిని జడ్జి చేస్తుంటారు, కానీ ఏం తినాలో మనిషికి తెలుసా తెలీదా? తెలుసు. 100 ఐటమ్స్ ఉన్నాయి, ఏం తినాలో అడిగి తెలీదా? తెలుసు. మరి ఏ ధ్యానం చేయాలి, ఏ క్లాస్ వినాలి, నేనేం నేర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. మరి మనం ఎందుకంటే అలా ఇది చెయ్యి, ఇదే చెయ్యి, ఇదే విను అని ఎలా చెప్తాం మనం అసలు? అవును. ఇలా భ్రమల్లో ఉన్నారు. మీరు చెప్పినంత మాత్రం వాళ్ళే వినరు. మీరు చెప్పినా అలాగే అంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే అదే చేస్తాడు ఆఖరికి. అందుకని ఎవరికి నేను చెప్పను, నాయన ఆనాపానస ధ్యానం ఇదిగో ఇది చేసుకో, ఈ లాభము నీకు నచ్చింది ఏమైనా ఉంటే చేసుకో. ఓకే. కొంతమంది పూజ చేయాలని అడుగుతారు, చేసుకో, ఇది చెయ్యి, ఏది నచ్చితే అది చెయ్యి, చాయిస్ ఇస్ వర్స్. కానీ మనం మాత్రం ఇదే చేయని మాత్రం ఎవరి మీద రుద్దకూడదు, ఎడ్యుకేట్ చేయాలి. ఇది చేస్తే బాగుంటది. ఇప్పుడు పూజ చేస్తే, సంవత్సరం పూజ చేస్తే కనపడే దేవుడు 1 గంట ధ్యానంలో కనపడుతున్నాడు కదా, ఈజీ మెథడ్ కదా అని చెప్పడం మన ధర్మం, బాధ్యత. సో అంటే ఈ 11 రోజులు ఈ ఒక యాగాలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏమైనా ఉందా? అంటే 11 రోజులే, అయితే ఇంత లాంగ్ టర్మ్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఈ లాంగ్ టర్మ్లో కాకుండా 1 రోజు 2 రోజులు పెట్టచ్చు కదా, ఈ 11 రోజులు అన్నది ఎందుకు అనుకున్నారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఆశల కారణాలు ఉన్నాయి, దేవరహస్యాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందులో 21 నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు గమనించండి. పత్రి సార్ 21 పెట్టారు, డిసెంబర్ 21. ఇది విశ్వ ప్రణాళిక అని మనం ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, పత్రి సార్ ఏదైతే 21 డిసెంబర్ పెట్టారో దాన్ని మెడిటేషన్ డే కింద యూనివర్స్, విశ్వం గుర్తించి అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది చిన్న విషయం కాదు. అది అంటే ఈయనకి పత్రి సార్ గారికి ఒక 25 సంవత్సరాల ముందే తెలుసు అది, ఈ డేట్ అని. అక్కడ నుంచి ఆయన పెట్టుకొని వచ్చారు. అంటే ఆ డేట్ వల్ల మనం చేసే, ఆ డేట్కి చేసే శక్తి, ఆ సాధన వల్ల ఆ డేటు కుదిరింది అనుకుంటే ఒక ఎత్తు, యూనివర్స్ నిర్ణయించింది అది ముందే. అందుకని ఆ డేట్కి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఈ చాలా కారణాలు ఉంటాయండి, లోతైన అంశాలు ఇవన్నీ. ఎందుకు ఏమిటి అనేది మనం తవ్వలేం, బట్ అదైతే మాత్రం మంచిది. ఓకే. 21వ తారీఖు నుంచి 31 దాకా మనకు జరుగుతుంది. 1వ తారీఖు మనం సంబరాలతో ముగిస్తాం జనరల్గా. సో ఈ డేస్ అన్నీ కూడాను ఫస్ట్ అంటే నేను ఏదో ఆశ్లోకం నుంచి శక్తి వస్తుంది, ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది, ఇది నేను అవి చెప్పలేను, నాకు సబ్జెక్ట్ కాదు. జనరల్ టాపిక్ చెప్తాను. ఒక 11 రోజులు పోనీ ఒక 10 రోజులు ధ్యానందరూ కలవడానికి మించిన భాగ్యం ఉందా అండి? చెప్పండి. ఎక్కడెక్కడో ఈ క్షేత్రంలో ఇంతమంది వచ్చి కలుస్తాం అంటే సేమ్గా ఆలోచించే వాళ్ళ వ్యక్తిని మనం కలుస్తాం. అంటే ఒక గూటి పక్షులన్నీ ఒక చోట చేరుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. సేమ్ ఆలోచన ఉన్న వాళ్ళు, ఈ సేమ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? నువ్వు ఒక ఊరు వెళ్ళండి, ఆ ఊర్లో తిరణాలకు వెళ్ళండి, లేకపోతే మీ బంధువుల ఇంటికి వెళ్ళండి, ఎక్కడ ఉన్నారండి? నీ ఆలోచన ఉన్నాడు లేడు. నువ్వు ధ్యానం చేస్తానంటే వాడు వద్దంటాడు, నువ్వు శాకారం అంటే వాడు తిడతాడు, దాంతో మీ వైబ్రేషన్ పోద్ది. మీరు చూడండి, దీని మీద వచ్చిన ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక ఋషి ఉన్నాడు, ఒక రాజు వెళ్ళిపోతే కత్తిది ఆయన దగ్గర పెట్టి, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, నా కత్తిని మీరు కాపాడని అంటాడు. ఆశ్రమంలో మూల పెట్టి వెళ్ళిపో అంటాడు, మూల పెట్టి వెళ్తాడు. ఋషి రోజు ధ్యానం చేసుకుంటే దాన్ని చూస్తుంటాడు. కొన్ని రోజులకి అందులో ఏముందో చూద్దాం, ఈ కత్తులు పట్టుకుని తిరుగుతాడు, వెళ్ళి ఎంత బరువు ఉంటుందని పట్టుకుంటాడు. చాలా వెయిట్ ఉంది అని తీసి ఇలా తీస్తాడు. తీసిన తర్వాత తలతల్లాడుతుంటది. ఆయన 2-3 పోజులు ఇస్తాడు. మనం కూడా ఏదైనా పట్టుకున్నప్పుడు ఇలా సెల్ఫీలు దిగుతాం కదా, అలాగే ఆయన 2-3 పోజులు ఇస్తాడు. తర్వాత ఆయన ఊరికి దాన్ని ఇలా అంటుంటాడు. అది చిన్న చెట్టు ఉంటుంది, అటు కసుకుని తెగిపోద్ది. ఇంకా ఆయనకి అలవాటు అయిపోద్ది. 1 సంవత్సరం ఆయన రాజు తిరిగి వచ్చేటప్పటికి ఈయన కత్తితో కనపడ్డ జంతువులలో నరుకుతుంటాడు, కనపడ్డ మనుషులను నరుకుతుంటాడు. ఒక క్రూరుడు అయిపోతాడు ఈ ఋషి. ఒక కత్తి సాంగత్యం. ఓకే, అదేం చేయలేదు, మూలం ఉందంతే. అంటే మన మైండ్ వేవ్స్ అంత డేంజర్ అనమాట. కనుక
మీరందాక అన్న చాలా మంచి మాట అది. సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు, సేమ్ భావజాలం ఉన్నవాళ్ళు ఒక చోట కలిస్తే ఇంకేం అద్భుతాలు జరుగుతాయి. ఒక కత్తే దుర్మార్గాన్ని క్రియేట్ చేసినప్పుడు ఎస్ ఒక హైర్ డైమెన్షన్ ఉన్న వాళ్ళు ఇద్దరు కలిస్తే అద్భుతాలు జరగవా? కరెక్ట్గా చెప్తాయి. అందుకని ధ్యాన మహాయజ్ఞాలు లేదా ధ్యాన మహాచక్రాలు అందులో మన కర్తాల్లో జరిగేది ముఖ్యంగా. ఈ డేస్లు అన్నిట్లో ఫ్రీ బెడ్, ఫ్రీ ఫుడ్, 5 పైసలు కట్టక్కర్లేదు, ఎస్ అకామిడేషన్ అన్నీ ఇస్తారు, మంచి వేడి నీళ్లు స్నానాలకి ఇస్తారు. నిజంగా ఆర్గనైజర్లకి మనం అభినందనలు చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు కదా, ఇంతమంది జాగ్రత్తగా అకామిడేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే భోజనం సదుపాయాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. స్టేజ్ దగ్గర ఒక ఎత్తు, అది పెద్ద యజ్ఞం. అక్కడ ఉండే టైమే షార్ట్ పీరియడ్. నేను విజయభాస్కర్ రెడ్డి గారిని కొంచెం, ఆయన నాకు పర్సనల్ మిత్రుడు అనమాట. సరే ఎలా మేనేజ్ చేస్తారు ఇదంతా అంటాను. అంతా గురుగారు చేసుకుంటారమ్మా అంటారు ఆయన. ఓకే. సో అంతా నేచర్ అలా ప్లాన్ చేసి ప్రణాళిక చేసి వెళ్తుంది అనమాట. తర్వాత ఆ టైమింగ్స్ ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా పక్కన పెట్టేయండి. భోజనాల దగ్గరికి వెళ్ళండి, మీరు చూడండి ఎట్లా ఉంటుంది అది. ఎంతమంది వస్తారో తెలియదు, ఎవడు తింటాడో తెలియదు, ఎవడు వెళ్ళిపోతాడో తెలియదు, భోజనంకి వస్తాడో రాడో తెలియదు. సడన్గా మంది వచ్చేస్తారు ఊర్ల నుంచి బస్సులు వేసుకొని, వాళ్ళందరికీ అప్పటికప్పుడు వండి పెట్టేయాల. దీన్ని మించిన వర్క్ ఉందా అండి అసలు? లేదు. ఎంతమంది వస్తారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎలా వస్తారో తెలియదు, సడన్గా దిగిపోతారు. అది టైం లేదు, పాడు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి బస్సులు వేసుకొని వస్తారు, సడన్గా భోజనశాలకు వచ్చేస్తారు. వచ్చిన అతిథికి భోజనం లేదన్న ఇంతవరకు మన ధ్యాన యజ్ఞాల్లో లేదు. మన కర్తాలు ఎప్పుడు వచ్చిన వాళ్ళకి భోజనం లేకుండా వెనకెళ్ళడం లేదు. సో నన్ను అడిగితే ధ్యాన మహాయజ్ఞాల్లో, ఈ ధ్యాన మహాచక్రాల్లో, మహాయాగాల్లో స్టేజ్ మీద అంతా జరిగేది ఒకటైతే భోజనశాలలో జరిగేది పెద్దది. ఇంకోటి స్టేజ్ మీద చూసుకొని లెక్కేసుకోవడానికి లేదు. అక్కడ మీకు ఒక 5,000 మంది ఉన్నారు అనుకోండి, భోజనాలకు 10,000 మంది ఉంటారు. అంటే కొంతమంది ప్రత్యేకించి భోజనం చేయడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చుట్టుపక్కల విలేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు భోజనంకి వస్తారు, కాసేపు ఉండి డయాస్ దగ్గర అటు ఇటు చూసుకొని భోజనం చేసి వెళ్ళిపోతారు. అంటే ఈ ధ్యాన భోజనం చేస్తే కనుక వాళ్ళలో ఏమైనా మార్పులు వస్తాయంటారా? వస్తుంది. మన భోజనం ఎప్పుడైతే ధ్యానం భోజనం తిన్నారో వాళ్ళ చైతన్యంలో మార్పు వస్తుంది, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మారుతుంది. సాత్విక ఆహారం కదా, సాత్వికత్వం ఎంటర్ అవుతుంది. సో అందుకని ధ్యాన మహాయజ్ఞాల్లో చేసే పెద్ద వాళ్ళు చేసే నిజంగా అది చాలా హార్డ్ వర్క్ అండి. భోజన సెక్షన్ వాళ్ళు కర్తాలు, ట్రస్టీలు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు నాకు ఎప్పుడు ఆశ్చర్యం. ఎంతమంది వస్తారో అంచనా ఉండదు, వచ్చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, వండుతూ ఉండాలి, పోస్తూ ఉండాలి, మళ్ళీ ఈ కూర అయిపోతే మళ్ళీ పరిగెట్టి ఇంకో కూర తేవాలి, పోనీ ఏదో ఒక పప్పు అన్నమో పెట్టడానికి లేదు, మళ్ళీ 3-4 కూరలు ఉండాలి. సో ఆ విధంగా జరుగుతుంది. నిజంగా అద్భుత యజ్ఞం. ఎస్. అంటే కడతల్లో కైలాసపురి దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే కనుక పత్రిజీ శక్తి స్థల్ అంట. అసలు పత్రిజీ ఒక శక్తి స్థల్లో ఆ శక్తి ఎలా ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఏమని చెప్తారు, లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఆ ఒక అనుభూతి గురించి చెప్తారు? యాక్చువల్గా ప్రతి గురువు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని సూచికలు ఇస్తాడు. అదే ఆయన యొక్క సమాధి. ఆయన యొక్క పార్థివ దేహం ఉన్న సమాధి. మీకు బుద్ధుడి ఎముకలు ఇప్పటికీ 9 చోట్ల ఉన్నాయి. బుద్ధుడి యొక్క ఎముకలు అంటే ఆయన బోన్స్ అన్ని కలెక్ట్ చేసి ఆయా ప్లేసుల్లో పెట్టారనమాట. నాగార్జున సాగర్లో ఒకటి ఉంది. అంటే ఎందుకు పెడతారు ఇలాగంటే వాటికి ఒక ఆరా ఉంటుంది, వాటికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతేనే ఆ గురువులు ఆ ప్లేస్లో ఉండి వెళితేనే వైబ్రేషన్ ఉంటుంది. మరి అలాంటిది ఆయన పార్థివ దేహం ఉండి ఇంకెట్లా ఉంటుంది చెప్పండి. అందుకని గురువుగారు పితామహ పత్రి గారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఆయన అక్కడ సమాధి చేసిన తర్వాత ఆ మహాసమాధిని మహామందిరంగా నిర్మించి ఒక గొప్ప శక్తి స్థలంగా మార్చారు మన వాళ్ళు. ఇది భావితరాల వాళ్ళకి పత్రిసార్ లేని లోటు తీర్చేస్తాయి. దీన్ని ఎలా ఫీల్ అవ్వాలో నేను చెప్తాను. ఓకే. పత్రిసారు అంటే మేము పత్రిసార్తో ఉన్నాం కాబట్టి మాకు అది తెలుస్తుంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని కళ్ళు మూసుకోగానే మీకు ఒక వర్డ్ వినిపిస్తుంది, ఏమినైనా ఏం సంగతులు అని. పత్రిసార్తో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా అనిపిస్తుంది. ఓకే. అది ఒక ఫీల్ కలుగుతుంది, లోపల నుంచి కలుగుతుంది అనమాట. నేనైతే అక్కడికి వెళ్తాను, వెళ్ళి అక్కడ కూర్చొని గురుగారు ఏమినాయనా ఏంటి సంగతిలో, గురుగారు చాలా అద్భుతంగా జరుగుతుంది ధ్యాన మహాయజ్ఞం, ఎంతమంది వచ్చారు, 4 మంది వచ్చారు కొత్త వాళ్ళు, అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు, అద్భుతంగా ప్రోగ్రాంలు అవుతున్నాయి, ఎంతోమంది వచ్చి క్లాస్ చెప్తున్నారు, ఇలాగ అన్ని ఇంకా అని వినపడుతుంది. ఇన్నర్ వాయిస్, క్లియర్ వాయిస్, అది బయటికి చెవుల్లో వినపడదు, లోపల నుంచి వినిపిస్తుంది. అది నేను అనుభూతి పొందాను, అది చాలా మంది అనుభూతి పొందారు. పత్రిసారు ఏదన్నా గడిపిన ప్లేస్ లోనే మీకు అది అనుభూతి కలుగుతుంది, మరి ఇక్కడ కలగదా ఆ మహాసమాధి దగ్గర. కనుక
భావితరాలకి ఉమ్, గొప్ప కానుక ఏదన్నా ఉంది అంటే భారతదేశంలో ముఖ్యంగా మన కడతాల్లో ఉమ్, గొప్ప కానుక ఆ పిరమిడ్ ఎనర్జీ అవన్నీ పక్కన పెట్టండి, రేపు ఎంతకన్నా పెద్ద పిరమిడ్ ఇంకో చాట రావచ్చు, ఉమ్, అది విశేషమే అవ్వచ్చు, ఎస్, కానీ సమాధి రాదుగా, ఉమ్, అది అది సృష్టించలేంది. అవును, నువ్వు దానికన్నా 500 పిరమిడ్ మా వైజాగ్లోనే ప్లాన్ ఉంది, ఉహు, అది కడుతున్నాం మేము ఎప్పుడో, ఓకే, అది రావచ్చు, కానీ మహాసమాధి ఉమ్, అందుకని నా సజెషన్ ఏంటంటే గురువుగారికి ఏదైనా మనం రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఉమ్, మహాసమాధిని నిర్మించాలి, ఓకే, శక్తిస్థల్ని నిర్మించాలి, శక్తిస్థల్కి మనం తయారు చేసుకోవాలి ఉమ్, భవిష్యత్తు వాళ్ళ కోసం, భవిష్యత్తు Yes. తరాల కోసం. ఉమ్, అంటే పత్రిసారి యొక్క ఫ్రీక్వెన్సీ ఆ వేవ్ లెంగ్త్ అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. అది మహాగురువులు సమాధులు మీకు ఇదే కాదు చూడండి, ఉమ్, ఎప్పుడో వెళ్ళిపోయిన సదానంద యోగిని ఇప్పుడు మనం ఫీల్ అవుతున్నాం లేదా? ఎస్, సదానంద యోగి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఉమ్, పత్రిసారి ఫీల్ అవుతున్నారు లేదా? ఉమ్, ప్రతి ఆయన పౌర్ణమికి ఆయన వెళ్ళి ఆయన సమాధి దగ్గర గడిపి వచ్చేవారు. ఉమ్, అప్పుడు మేము చూసేవాళ్ళం ఆయన నిశ్శబ్దంగా ఇలాగ సమాధి మీద చేతులు పెట్టుకుని అలా నిశ్శబ్దంగా తన గురువు యొక్క ఫీల్ కనెక్ట్ అయ్యేవారు. ఉమ్, అలాగే భవిష్యత్తులో ఎవరైనా పత్రిసారిని కనెక్ట్ అవ్వాలి అంటే మహాసమాధి దగ్గర మన శక్తి స్థల్ దగ్గర ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. ఉమ్, అందుకని దాన్ని నిర్మించి తీరాలి. ఎస్, ఎవరిని వాడట వీడట వదిలేయండి, ఉమ్, ఆ పత్రిసారి యొక్క విగ్రహం ఉండాలి, దాని కింద మహాసమాధి కింద చుట్టూతా కూర్చొని ఆ పాలరాతి భవనంలో అందరూ ధ్యానం చేయాలి. అసలు ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడే ఎంత బాగుంది తెలుసా, Hmm. చుట్టూతా పాలరాయి వేసి తయారు చేశారు. ఇంకా నాకు తెలిసి అది కొంత భాగమే పూర్తయింది, ఎస్, ఇంక మొత్తం పూర్తయితే ఎలా ఉంటుందో ఊహించండి. ఉమ్, దానికి అంత డబ్బు ఎందుకు, ఇంత డబ్బు, ఇవన్నీ ఆలోచించకూడదు. సృష్టిలో మిగిలేదు ఇవే, ఉమ్, ఈ కట్టడాలే. ఉమ్, ఏమంటే తాజ్మహల్ని మనం ఇంత ఫీల్ అవుతున్నాం, ఉమ్, అది ఎవరి కోసం కట్టారు? ఒక ప్రియురాల కోసం కట్టిన తాజ్మహల్, దాన్ని మనం ఫీల్ అవుతున్నాం కదా, అబ్బా, Yes. ఎంత కట్టడం, ఎంత అద్భుతం అని. ఉమ్, మరి మహాసమాధిని ఎలా ఫీల్ అవుతారు భవిష్యత్ తరాలు ఉమ్, చెప్పండి? ఉమ్, అందుకని ఖచ్చితంగా అది మహాసమాధి పత్రిగారి యొక్క శక్తి స్థల్ని అద్భుతంగా వచ్చి తీరాలి. ఉమ్, భవిష్యత్తు వాళ్ళ కోసం మనం దానికి సహకరించాలి అందరూ. ఓకే, అది పత్రిగారి దగ్గర ఎవడైతే ధ్యానం నేర్చుకున్నాడో అది అందరూ బాధ్యత. అది ఉమ్, ఆ శక్తి స్థలకి పనిచేయడం, దాన్ని నిర్మాణానికి సహకరించడం అందరి బాధ్యత. ఉమ్, అది నా ఒపీనియన్ శక్తి స్థలం మీద. ఎస్. సో ఫైనల్గా వంశీ గారు, సో ధ్యాన మహాయజ్ఞం 4 మరి ఓవరాల్గా అసలు ఎలా ఉండిపోతుంది, అసలు జనాలు అందరూ అసలు ధ్యాన మహాయాగంకి ఎందుకు రావాలి అని మీ మాటల్లో? లాస్ట్ థ్యాంక్ యూ. ధ్యాన మహాయాగం 4లో పత్రిజీ ధ్యాన మహాయాగం 4లో ఇప్పుడు ప్రపంచం దృష్టి పడింది. ఒకటి ఇందాక చెప్పాను నేను మీకు, ఎక్కడెక్కడ ఉన్న స్లీపింగ్ మోడ్లో ఉన్న ధ్యానులందరూ యాక్టివ్ అయిపోతారు. ఓకే, యాక్టివ్ అయిపోయి వాళ్ళందరూ వస్తారు. ఉమ్, అంటే ఒక సామూహిక ధ్యానులందరూ వచ్చే ఒక మహాక్షేత్రంగా మారిపోతుంది ఉమ్, ఆ డేస్ అంతా కూడా. ఆ డిసెంబర్ 21 నుంచి అది ఒక, ఇంకా దానికన్నా ముందే, వారం ముందే ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఉమ్, నాకు తెలిసి డిసెంబర్ నెలంతా ఉంటుంది, వచ్చేస్తుంది. జనవరి 15 దాకా ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఉమ్, మిగతా అంతా ఏమో కానీ పత్రిగారు స్వయంగా వచ్చాడు కూర్చుంటాడు. ఉమ్, అనుభూతి పొందినాం. ఉమ్, పత్రిగారే కాదు, మన సీనియర్ మాస్టర్లు నందప్రసాద్ ఎవరెవరైతే ఉన్నారో, సుధాకరు శరీరం విడిచిపెట్టారు, వాళ్ళందరూ వచ్చేస్తారు. వావ్, వాళ్ళందరూ అనుభూతి. ఎందుకంటే నేను స్వయంగా అనుభూతి చెందాను. ఉహు, లాస్ట్ టైం ఎవరో మాట్లాడుతుంటే నందప్రసాద్ వాయిస్ వచ్చేసింది మైక్లో. ఉహు, మా నందప్రసాద్కి మైక్ అంటే చాలా ఇష్టం అనమాట, తను యాంకరింగ్ చేసేవాడు. అవునవును. తెలుసు కదా మీకు. అవునవును, తన వాయిస్ వచ్చేసింది. ఉమ్, అమ్మ సినిమా ఉందరా ఇక్కడ అనుకున్నా. ఉమ్, అంటే గురువు గారు స్వయంగా వచ్చి ఆ డేస్లో అక్కడ ఉంటారు, ఏ దివ్యలోకాల్లో ఉన్నా కానీ. ఉమ్, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆయన రాకుండా ఎలా ఉంటారు? yes, ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క ఫీల్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఉమ్, పత్రిసారు ఉన్నప్పుడు వెళ్ళలేకపోయాను అని బాధపడే వాళ్ళందరికీ నేను మరీ చెప్తున్నా, పత్రిసారు అయ్యో మేము పత్రిసారిని చూడలేకపోయాం, పత్రిసారిని వెళ్ళలేకపోయాను మీరు ఉండి ఉంటుంది కదా, అది ఇప్పుడు ఇట్లా పోతుంది. ఉమ్, మీరు ధ్యానమహాయాగంకి అటెండ్ అవ్వండి, అక్కడ పత్రిసారి మహాసమాధి దగ్గర కూర్చోండి, రోజు అక్కడ ధ్యానం చేయండి. ప్రతిరోజు మీకు మార్నింగ్ టు మెడిటేషన్ ఉంటుంది, దానికి అటెండ్ అవ్వండి. ఉమ్, మీకు డయాస్ దగ్గర జరిగే కార్యక్రమాలు చూడండి, అంతా అద్భుతంగా మీరు ఫీల్ అవుతారు పత్రిసారిని. ఇది ఒకటి. రెండోది, మరి కార్యక్రమం జరగాలని మనం సపోర్ట్ ఇవ్వాలి. ఉమ్, ఓకే, పత్రిసారి దగ్గరకు ఒక అతను వచ్చి మీరు డబ్బులు అడగండి నేనే ఇస్తానని ఎంటీ చెక్ ఇచ్చాడు. చాలా పెద్ద కోటేశ్వరుడు. ఓకే, పత్రిసారి దాన్ని చింపేశాడు ఆ చెక్ని. పుణ్యం నీ ఒక్కడికే కావాలా అన్నారు, ఉమ్, అందరికి వద్దా అన్నాడు. ఉమ్, అంటే ఇట్లాంటి మెగా పుణ్య కార్యక్రమానికి ఉమ్, మన వంతు సాయం చేస్తే అది మనం ఎంత పుణ్యకర్మ అవుతుందో. ఉమ్, అందుకని అందరూ సహకరించాలి దీనికి. అందరూ కూడా ఈ ధ్యాన మహాయాగానికి పత్రిజీ 4 ధ్యాన మహాయాగం చాలా అద్భుతంగా మహాగా జరగబోతుంది ఈసారి. దానికి మీ అందరు సపోర్ట్ అంది తీరాలి. ఎంతో కొంత నా వంతు సహాయం, అది ఇంతనేం కాదు, ఇంత డబ్బు అంత డబ్బు అనే కాదు, మీరు సంతోషంగా ఇచ్చే అమౌంట్ శక్తిగా మారిపోద్ది అక్కడ.
ఎస్. ఎంతో మందికి భోజనం పెడుతున్నాం. అక్కడ భోజనం పెడుతున్నారు, దాదాపు 1,00,000 ప్లేట్లు భోజనం ఉంటుంది అక్కడ, మన ట్రస్టీలు చెప్తున్నారు. సో ఏదేమైనా యాగంలో ఉండే మొదటి లాభం సామూహిక ధ్యానము, రెండో లాభం ధ్యాన ప్రసాదము, మూడో లాభం పత్రిగారి యొక్క అనుభూతి, ఇది ముఖ్యమైనది. నాలుగో లాభం సామూహిక ధ్యానం, ఐదో లాభం జ్ఞానం, ఆరో లాభం అన్నిటికన్నా ఇంకా నాకు ఇష్టమైంది సామూహికంగా. మీరు అన్నారు కదా ఏ గుడి పక్షులా గుడి, ఒకే మైండ్ ఉన్న ధ్యానులు, ఒకే మైండ్ ఉన్న చైతన్యాలన్నీ ఒకచోట చేరటం. ఇది మీకు తెలియకుండానే మీ ఎక్స్పెండేషన్ ఎవాల్యుయేషన్ మారిపోతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇది అది వాళ్ళకి తెలియదు. తర్వాత ధ్యానమ చక్రం అయిపోయినా కొన్నాళ్ళకి తెలుస్తుంది, ఏంటి ఇంత విశాలంగా అయిపోయింది నా మైండ్, ఇంత బాగా అర్థమవుతుంది అంటే అక్కడ ఒక బ్లాస్టింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఆరో లాభం. ఇంక ఏడో లాభం ఆనందం, ఆటలు పాటలు సంతోషాలు సంబరాలు ఇవన్నీ ఇంకా మనకు తెలిసినాయి కదా. సో ఇంకా ఇంకో లాభం ఉంది, ఎనిమిదో లాభం స్టాల్స్. ప్రపంచంలో ఎక్కడలేని పుస్తకాలన్నీ ఆడికి వస్తాయి. క్రిస్టల్స్, స్పిరిచువాలిటీలో ఉన్న రకరకాల ఐటమ్స్ ఎక్కడి నుంచి తెస్తారు, అన్ని అద్భుతంగా ఉంటాయి అక్కడ. సునీల్ అని ఒక అతను ఒంగోలులో ఉంటాడు, వాడు తెచ్చి పెడతాడు, ఎన్ని రకాల పిరమిడ్లు అన్ని తెచ్చి పెట్టేస్తాడు. స్టాల్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, బుక్స్, రకరకాల గురువుల తాలూకా పుస్తకాలు. ఇది ఒక అద్భుతం అండి ఇది నిజంగా. 8 లాభాలు ప్రస్తుతం నేను కనబడి చాలా ఉన్నాయి. అన్నిటికన్నా మనందరం కలుస్తాం అక్కడ, సామూహికంగా మిత్రుల్లా కలుస్తాం కదా. అంటే మొత్తం ఫ్యామిలీ పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ గ్యాదరింగ్ అని చెప్పచ్చా? పిఎస్ఎస్ ఫ్యామిలీ గ్యాదరింగ్, ధ్యానుల ఫ్యామిలీ గ్యాదరింగ్. అసలు పిఎస్ఎస్ఎం లేని ధ్యానులు కూడా వస్తారు, వాళ్ళందరూ గ్యాదరింగ్. అంతా ఒకటే, మనం ఊరికే పిఎస్ఎస్ఎం అని పెట్టుకున్నామే కానీ ధ్యానం చేసేవాళ్ళు శాకాహారులు అందరూ కుటుంబమే. వాళ్ళు రకరకాల గ్రూప్స్లో ఉండొచ్చు, రకరకాల గురువుల దగ్గర ఉండొచ్చు. తర్వాత వచ్చిన గురువులు అందరూ ఎంత ఆశ్చర్యపోతారు తెలుసా. పోలీసులు ఎంతమంది ఉంటారండి, ఇలాంటి కార్యక్రమం జరిగితే కనీసం 100 మంది పోలీసులు ఉండాలి. ఒక 50,000 మంది పబ్లిక్ ఉన్నారంటే 100 మంది పోలీసులు ఉండాలి. మీరు లెక్క పెట్టండి అక్కడ ఎంతమంది పోలీసులు ఉంటారు తెలుసా, కనీసం ఒక 10 మంది ఉంటారు అంతే. వాళ్ళకి పని ఉండదు, అంత క్రమశిక్షణ. ఎవరు ఏ గురువు రానిండి ఆశ్చర్యపోతారు. ఇక్కడ పొద్దున దాదాపు 10,000 మంది కూర్చొని సామూహికంగా ధ్యానం చేయడం ఏ గురువు ఊహించలేడు, చూడలేడు. పిన్ డ్రాప్ సైలెన్స్గా వస్తారు, వాళ్ళ చైర్లో కూర్చుంటారు, ధ్యానంలో కూర్చుంటారు. ఎంతో శిక్షణ పొందిన వాళ్ళైతే కానీ అలా చేయలేరు. అది అద్భుతం అనిపిస్తుంది అండి నిజంగా. పొద్దున్నే 5 గంటలకు చూడాలండి ఆ సీన్, 5 నుంచి 7 లోపు. ఎవరు చెక్కు ఎలా కూర్చుంటారు, ఆ చలికి ముసుగులేసుకుని ఎలా కూర్చుంటారు. అద్భుతమైన సంగీతం, లైవ్ మ్యూజిక్, ఎన్నో అద్భుతాలు. సో మిత్రులారా, మీ అందరూ మిస్ అవ్వకండి. ఇలాంటి కార్యక్రమం భూమి మీద చాలా అరుదుగా జరుగుతాయి, దేవతలు వచ్చే కార్యక్రమాలు ఇవన్నీ. సో ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని అటెండ్ అవ్వండి. 3 రోజులు 2 రోజులు అటెండ్ అవ్వడం కాదు, 10 రోజులు మొత్తం 11 రోజులు అటెండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ మీకు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ మనం నమస్కారాలు చెప్పుకో. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతంగా ధ్యాన్ మహాయాగం గురించి విపులీకరించి ముఖ్యమైన పాయింట్స్ కింద చెప్పారు. మరి చాలామంది ధ్యాన్ మహాయాగం ఎందుకు రావాలి, ఎలా రావాలి, లేకపోతే దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి అన్న ప్రశ్నకి మీరు చక్కగా సమాధానం చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ధ్యాన్ మహాయాగం ఒక కార్యక్రమం, ఒక విశేషాలు. సో ప్రతి ఒక్కరూ, ప్రతి పిరమిడ్ మాస్టర్ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ధ్యాన మహాయాగం.